ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రములు స్తుతులు. ఈ పగలంతయు కూడా మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి ఉన్నారు తండ్రి. మరి ఈ రాత్రి సమయంలో మేము నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాము, గణపరుస్తున్నాము. దేవా ప్రభ, పగలంతా కూడా మీరు మమ్మల్ని మా ప్రయాణాలలో, మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తంలో కూడా మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా కాపాడి తండ్రి, మరి మమ్మలను నీ క్షేమకరమైన నీడలోకి తీసుకొచ్చారు. రాత్రి వేళ నిద్రించక ముందు మేము నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ దినము మీరు ఇస్తున్న వాగ్దానము, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఈ మాటలను బట్టి మేము నీకు వందనాలు. 58వ అధ్యాయము యెషయా గ్రంథము 14వ వచనం. మా ప్రభా తండ్రి, ఇది ఒక గొప్ప వాగ్దానం. ఎవరైతే ఉపవాసమును చక్కగా పాటిస్తారో, ఎవరైతే దేవుని చిత్తానుసారమైన ఉపవాసమును అనుసరిస్తారో, అలాంటి వారి జీవితాలలో నీవు చేసే గొప్ప అద్భుతమైన ఆధిక్యతలు, అంతేకాదు వాగ్దానములు, మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొద్ది రోజులుగా వీటిని ధ్యానించాం తండ్రి. ప్రభా, నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు మా తండ్రి. మరి మా జీవితంలో మా హృదయాలను మేము నీకు అనుసంధానం చేసుకొని ఉన్నప్పుడు మా మా మామూలు పనులన్నీ కూడా పక్కన పెట్టి, విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా, మేము లోకవార్తలు చెప్పుకోకుండా, ఈ విశ్రాంతి దినాన్ని ప్రతిష్ఠిత దినమని, ఘనమైనదని ఎంచి ఘనంగా ఆచరించినప్పుడు మేము నీ యందు ఆనందిస్తాము. ప్రభా, అలాంటి గొప్ప కృప మాకు అనుగ్రహించండి. మేము అలాంటి అలవాటు కలిగి తండ్రి, మా జీవితాలలో మేము మా జీవితం చాలా ప్రాముఖ్యమైన విషయాలను ప్రక్కన పెట్టి నీ కొరకు సమయం కేటాయించి నిన్ను ఘనపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఆ విధంగా చేసినప్పుడు నీవు మమ్మల్ని ఉన్నత స్థలం మీద ఎక్కిస్తావు, దేశం యొక్క ఉన్నత స్థలంల మీద. అవును, ఎవరైతే నిన్ను కనపరుస్తారో వారిని నీవు కనపరుస్తావు. ఆ విషయాన్ని బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. మేము ప్రతి పరిస్థితుల్ని కూడా నీ చేతులకు అప్పగించుకోవాలి మా తండ్రి. మరి ఈ లోకంలో ఉన్నటువంటి మామూలు పరిస్థితులన్నిటినీ అధిగమించుకొని మేము నీ కొరకు సమయం కేటాయించుకోవడానికి మాకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఏ అపాయంను మాకు తగలకుండా మీరు మమ్మల్ని కాపాడుతారు ప్రభా. మా ఈ లోకపు పరిస్థితులను అణిచివేసి మమ్మలను దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తారు. అంతేకాకుండా యాకోబు స్వాస్థ్యమును మా అనుభవంలో మీరు ఉంచుతారని చెప్పినందుకు కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా. నీవు ఏ విధంగా అయితే అనేక రకాలుగా మా పితరులతో వాగ్దానములు చేసి ఉన్నావో, ఆ వాగ్దానములన్నిటిని కూడా తండ్రి మేము అనుభవించి వాటిని అన్నిటిని కూడా పొందుకుంటాము అన్న విశ్వాసంతో నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీవు మాకు ఒక దైవికమైన కృపను మా పైన కుమ్మరిస్తావు తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా, మా ఆత్మీయమైన ఐశ్వర్యమును, మాకు ఆత్మీయంగా ఐశ్వర్యమును అధికం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మాకు ఆనందం మీరు దయచేస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటూ నాయన నీకే ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపించుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలోనైనా మేము ప్రార్థిస్తున్నాము. కుటుంబములుగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థనలు జరగాలి. ప్రతి కుటుంబంలో కూడా సంతోషకరంగా ప్రార్థించుకొని నిద్రించితే ఎంతో మంచిది ప్రభా. మా తండ్రి, కలిసి ప్రార్థించే కుటుంబాలు స్థిరంగా నిలబడతాయి కనుక ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థనా జీవితం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఎవరైతే మానసికంగా దుర్బలులుగా ఉన్నారో అలాంటి వారిని అందరినీ కూడా లేవనెత్తండి. దుఃఖంలో ఉన్న వాళ్ళు, ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ప్రభా. వృద్ధులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. వారందరూ కూడా నీ బిడ్డలుగా జీవించడానికి, ముఖ్యంగా ప్రభా ఆరోగ్యంతో జీవించడానికి సహాయం చేయండి మా ప్రభా. మరి చిన్న బిడ్డను దీవించి వారు నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము.
వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి, చక్కటి ఎదుగుదల అనుగ్రహించండి. నీ మార్గంలో పెంచడానికి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. యవన బిడ్డను దీవించండి, చదువుకుంటుండగా వారికి అందరికీ మంచి ఆరోగ్యము, తెలివిని, జ్ఞానం అనుగ్రహించండి. దూరంగా తల్లిదండ్రులను విడిచి దూరంగా ఉన్న ప్రతి బిడ్డ కూడా సంతోషంగా ఉండునట్లుగా, తల్లిదండ్రుల మీద బెంగ పెట్టుకొని తండ్రి మరి చదువును అశ్రద్ధ చేయకుండా ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేక సమస్యలు, అనేక పరిస్థితులు మేము ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏ పరిస్థితుల్లో కూడా జడియకుండా ప్రతి బిడ్డ కూడా ధైర్యంగా ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. ఎన్నో కొత్త కోర్సులలో చేరిన బిడ్డలు ఉన్నారు. వారికి అందరికీ మీరే ధైర్యంను, ఓదార్పుని ఇచ్చి మరి ఈ లోకపు తల్లిదండ్రులు దూరంగా ఉంటారు, కానీ నీవు పరలోకపు తండ్రివి, నువ్వు మా దగ్గరే ఉంటావని వారు గ్రహించుకొని నీకు స్థుతులు చెల్లిస్తూ నిత్యము నిన్ను ధ్యానించుకుంటూ జీవించగలిగే కృపను దయచేయమని కూడా వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరూ కలిగినటువంటి వారందరూ కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ప్రభా అనేక మంది ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు, వివాహంల కొరకు ప్రయత్నాలు తండ్రి చేస్తున్నారు. బిజినెస్ ప్రారంభించిన వారు చక్కగా జరగాలని ఆశపడుతూ నిన్ను అడుగుతున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతమంది అయితే నేను అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి అందరికీ కూడా స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతున్నారు, వారికి మీరే మరి వారి ఆందోళన తొలగించండి. ఆర్థిక పరిస్థితులను బాగుపరచమని వేడుకుంటున్నాము. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన ప్రభా. ఎంతోమంది మరి ఐసీయూలలో వెంటిలేటర్పై ఉంటున్నారు నాయన. వారిని అందరినీ కూడా లేవనెత్తి తగిన సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, ఎవరెవరైతే ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చండి. మరి ప్రభా, ఎంతోమంది నాయన అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులలో, అనేక రకాల సమస్యలతో కృంగి ఉన్నారు ప్రభా. వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. మరి ప్రభా, మరి ప్రతి ఒక్కరిని కూడా మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. ఎవరు కూడా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళని మీరు కాపాడండి. వారి మనసులకు, తలంపులకు, హృదయములకు తండ్రి మీ యొక్క సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం కావలి ఉంచమని వేడుకొంచున్నాము. ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతున్నారు, వారికి మంచి నిద్రను అనుగ్రహించండి. వారిలో ఉన్నటువంటి బాధ, వేదన సమస్తం తొలగించండి. నీ యందు భయభక్తుల నుంచి నీ వాక్యంను ధ్యానించుకుంటూ నిద్రించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభా తండ్రి, మరి క్షమాపణ గుణాన్ని దయచేయండి తండ్రి. మా తండ్రి, ఎంతోమంది శ్రమలు అనుభవిస్తూ కష్టాల్లో, బాధల్లో నిరాశ్రయులుగా, నిస్సహాయాలుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి వారికి కూడా తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఈ రాత్రి సమయంలో తండ్రి, ఈ దినమంతా మేమెంతో సంతోషంగా గడిపాము. ఆదివారం ఆరాధన, మరి అనేకులతో కలవడం, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరితో కలవడం ఎంతో సంతోషం తండ్రి. మరి నీ సన్నిధిలో ఆరాధించడానికి మీరు కృప ఇచ్చారు, నీకు వందనములు. వాక్యం విని వాక్యం ద్వారా దీవెనలు పొందడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు. అయితే ప్రభా, మరి ఈ రాత్రి సమయంలో కూడా మేము నిన్ను స్తుతిస్తున్నాము. రేపటి నుంచి తిరిగి మా రొటీన్ పనులలో మేము ప్రవేశించాలి. నీ చిత్తానుసారంగా మేము ఏది సిద్ధం చేసుకున్నా రేపటి దినం నీ చేతిలో ఉన్నది. నీ చిత్తానుసారంగా మమ్మలను మీరు జాగ్రత్తగా కాపాడమని తండ్రి. మరి రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతిలోకి అప్పగిస్తున్నాము. సమస్తమును మీరు చక్కగా నడిపించండి, పరిశుద్ధపరచండి. మా తండ్రి, ప్రతి పని కూడా జయప్రదంగా నడిపించండి. మా ప్రభు, ఈ రాత్రిని మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ మేము ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు మా పైన ఎలాంటి అపవాది శక్తులు తాకకుండా, మా మీద దాడి చేయకుండా నీ యొక్క సురక్షితమైన రెక్కలను, నీడను కప్పండి తండ్రి. దుష్ట శక్తులు, దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు ఏమీ కూడా మా మీద పని చేయకుండా కాపాడండి. ఏ తెగులు మా గుడాలను సమీపించదని మీరు ఆల్రెడీ వాగ్దానం చేసి ఉన్నారు కాబట్టి మీకు వందనములు. రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మమ్మల్ని ఏం చేయలేవు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, మరి మంచి నిద్ర రెస్ట్ పొందుకొని ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.